హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం సాధించి ఏపీలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఎప్పుడు, అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోయే ఆ పథకాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం దేనిపై ఉంటుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా మంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, మన ఛానల్ని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో షేర్ చేస్తాను గైస్. సో ప్రతి ఒక్కరు మన వీడియోని వెంటనే ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కీలకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం మనకి 4వసారిగా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కేసరపల్లి సమీపంలో ఐటీ పార్క్ దగ్గర మనకైతే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా అనేక మంది మంత్రులు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు ముఖ్య నేతలు అయితే ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఇక అదే రోజున ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసే మొదటి ఫైల్ ఏంటి, ఏ పథకాలకు సంబంధించి ప్రకటన చేస్తారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, సంక్షేమ లబ్ధిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మనకి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే గ్యాస్ సిలిండర్లు సైతం ఎప్పుడెప్పుడు ఇస్తారని కూడా చాలా మంది అయితే ఆసక్తిగా కింద కామెంట్ చేస్తున్నారు. దీని గురించి వీడియో చేయమని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకి దీనికి సంబంధించి ఒకేసారి మహిళలకు 3 శుభవార్తలు అయితే వచ్చాయి. అవేంటో కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి నెల మహిళలకు 1500 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ఈ కార్డు అయితే ఉండాలి. అసలు ఏ కార్డు ఉంటే ఈ పథకం వస్తుంది, ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఇక తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మనకి సూపర్ 6 పథకాల్లో భాగంగా మొదటి పథకమైన మహాలక్ష్మి పథకం గురించి చెప్పాలంటే మనకి ఈ పథకం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అయితే విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఆడపడుచులకి ఏంటంటే 1500 రూపాయలు ఇస్తామని చెప్పి టీడీపీ మేనిఫెస్టో అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎంతో ఆసక్తి నెలకొంది. 1500 రూపాయలు రావాలంటే ఏం చేయాలి, ఎవరెవరికి ఈ 1500 ఇస్తారని కూడా తెలుసుకుందాము. మనకేంటంటే కర్ణాటకలో ఏంటంటే 2000 రూపాయలు అయితే ఇస్తున్నారు ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం కింద. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ పథకాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఎన్నికల కోడ్ తీసివేసిన నేపథ్యంలో తెలంగాణలో సైతం ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటంటే మనకు ఇంతకుముందు కులాల వారీగా అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఒక్కొక్కరికి గత ప్రభుత్వంలో ఏంటంటే విడివిడిగా పథకాలు ఉండేటివి. ఇప్పుడు అవన్నీ మనకి ఏంటంటే ఈ కేటగిరీలు ఏం పెట్టకుండా అందరినీ సమానంగా చూస్తూ మనకి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ప్రతి మహిళ ఖాతాలో ఏంటంటే 1500 రూపాయలు జమ చేయాలి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వలంబన కలిగించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఇక ఈ పథకం కోసం ఖచ్చితంగా మహిళలకు ఏముండాలంటే 18 ఏళ్ళ వయసు నిండి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా త్వరలోనే టీడీపీ ప్రభుత్వం ఖరారు చేయబోతుంది. ఇక మహిళలకు ఖచ్చితంగా 18 ఏళ్ళ వయసు ఉండాలి. మనకేంటంటే ఆధార్ అప్డేట్ హిస్టరీలో కరెక్ట్గా ఉన్న వారికి మాత్రమే, ఆ డీటెయిల్స్తో మ్యాచ్ అయితే మాత్రమే ప్రతి కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అలాగే మనకి గత ప్రభుత్వంలో ఏంటంటే అమ్మఒడి పథకం అమలు చేసేవారు. ఇప్పుడు కొత్తగా టీడీపీ ప్రభుత్వం ఏంటంటే మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. అయితే గతంలో ఏంటంటే మనకి ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఈ తల్లి అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఖాతాలో జమ చేసేవారు. ఇప్పుడైతే ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్నా, ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారందరికీ తల్లికి వందనం అనే కార్యక్రమం అనే పథకం ద్వారా ఏంటంటే విద్యార్థులకు 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఉన్న విధి విధానాన్ని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక విద్యాశాఖలో విద్యార్థులకు సంబంధించి సరికొత్త విధానాన్ని కూడా రూపొందిస్తుంది. అదేంటంటే పెన్. ప్రతి విద్యార్థికి పెన్ అనే నెంబర్ను కేటాయించనుంది. అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. మనకి విద్యార్థులకు సంబంధించి ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఈ తరహాలోనే ఏంటంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనే పెన్ అనే నెంబర్ని అయితే ప్రతి విద్యార్థికి ఒక ఐడి లాగా అయితే కేటాయిస్తారు. ఈ ఐడి ద్వారానే పారదర్శకంగా మనకి విద్యార్థుల అకౌంట్లోకి సంబంధించి పథకాలకు సంబంధించి కరెక్ట్గా డబ్బులు జమ అవుతున్నాయా లేదా, దీనికి సంబంధించి పూర్తి రికార్డును ఈ ఐడి ద్వారానే ఏంటంటే వెరిఫై చేస్తారు. ఇక ఈ ఐడిని ప్రామాణికంగా తీసుకొని మనకి విద్యార్థులకు సంబంధించి ఎలాంటి పథకాలకైనా మనకి యూనిట్గా ఒక నెంబర్ ఉండాలని చెప్పి కొత్తగా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం. ఈ పెన్ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక విద్యార్థి ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా,
లేదా ఒక జిల్లా నుంచి పొరుగు జిల్లాకు వెళ్ళి చదువుకోవాలన్నా ట్రాన్స్ఫర్ మీద, అలాగే ఒక రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఇలాంటి సమయంలో ఏంటంటే మనకి టీసీ అలాగే మైగ్రేషన్కి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు అయితే వస్తున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించడానికి ఈ పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి కొత్తగా పెన్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసి అంటే మనకి ఇక దేశవ్యాప్తంగా ఎక్కడికి విద్యార్థి వెళ్ళినా ఆ పెన్ నెంబర్ ద్వారా ఆ విద్యార్థి యొక్క పూర్తి వివరాలు అంటే ఏం చదువుతున్నాడు, అసలు సరిగ్గా చదువుతున్నాడా లేదా, దీనికి సంబంధించి టీసీ కానీ మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ సెంట్రల్ ఎడ్యుకేషన్ పోర్టల్లో కూడా మనకి ఏంటంటే ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ద్వారా ఏంటంటే విద్యార్థికి ఒక యూనిక్ ఐడి నెంబర్ని అయితే ఇవ్వబోతున్నారు. ఇక ముఖ్యంగా మరో పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని అయితే టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు. మనకేంటంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అలాగే మనకేంటంటే లేదా 3,000 రూపాయలు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ నిరుద్యోగ భృతిని అయితే ఇవ్వాలని చెప్పి టీడీపీ ప్రభుత్వం అయితే మనకి మేనిఫెస్టోలో అయితే పొందుపరిచింది. దీనికి సంబంధించి కూడా 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పి అటు యువత నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మహిళల కోసం చూసుకుంటే ఏంటంటే ఉచితంగా బస్సు ప్రయాణం అవకాశం కల్పిస్తామని మనకి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే తెలిపింది. ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. దీనికి సంబంధించి కూడా ఏంటంటే మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటారో వారికి మనకేంటంటే ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. ఆ ఐడి ప్రూఫ్ ఏంటంటే ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా ఏదైనా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏవైతే మనకి అడ్రస్ ప్రూఫ్లు ఉంటాయో ఈ నెంబర్ ద్వారానే మనకేంటంటే ఆర్డినరీ అంటే పల్లె వెలుగు బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బస్సులు తిరుగుతున్నాయో ఆ ప్రదేశాల్లో మనకేంటంటే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏంటంటే మనకి ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఫైల్పై సంతకం చేసి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కానుకగా అందించాలని చెప్పి మనకి సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ నెల 12వ తేదీన ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సూపర్ 6 మేనిఫెస్టో పథకాలకు సంబంధించి మనకి ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా ఎలాంటి విధి విధానాలు గైడ్లైన్స్ రూల్స్ అయితే ఖరారు కాలేదు. దీనికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు వచ్చినా అలాగే రూల్స్ వచ్చినా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఫ్రెండ్స్, సూపర్ 6 మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్. అలాగే మన ఛానల్కి సంబంధించి ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో దట్ ఈ ముఖ్యమైన సమాచారాన్ని వారందరికీ షేర్ చేసినట్టు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా నాణ్యమైన ఇన్ఫర్మేషన్ అంటే జెన్యూన్ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మీరు వెంటనే రాజా టెక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.